వ్యవసాయానికి వాతావరణం ప్రధాన ప్రతిబంధకంగా మారుతోంది. పంటలను పసిపిల్లల కంటే ఎక్కువగా సాకాల్సి వస్తోంది. వానలు ఎక్కువైనా తక్కువైనా పంటల ఎదుగుదలకు ఆటంకంగా ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత వారం 10 రోజులుగా ఎడతెరిపిగా కురిసిన వానలు ఇప్పుడిప్పుడే తెరిపిని ఇస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వానల కారణంగా పంట చేలల్లో మురికి నీరు చేరడంతో పాటు 35 నుంచి 40 రోజుల వయస్సున్న పత్తి, సోయా చేలల్లో ఈ వర్షాల కారణంగా కలుపు బాగా పెరిగింది. దానికి తోడు రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పత్తి, సోయా పంటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ప్రస్తుతము ప్రతి పంట దశ చూసుకున్నట్టయితే సుమారుగా మనకు పత్తి విత్తనం విత్తి 30-35 రోజులు అవుతున్నది. అయితే ఏంటంటే తొలి దశలో పత్తిలో మనకేంటంటే ఎక్కువ వర్షాలు లేకపోవడం వల్ల కొంచెం పెరుగుదల అనేది అంతంత మాత్రమే ఉన్నది. కానీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చాలామంది రైతులు ఇప్పుడిప్పుడే యూరియా పొటాషులు వేసుకోవడము, తర్వాత ఏంటంటే కలుపులు కూడా తీసుకోవడము జరుగుతున్నందువల్ల చాలా చోట్ల కూడా పత్తి ఎదుగుదల అనేది కొంచెం ఇప్పుడిప్పుడే నార్మల్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉంది. కలుపు సమస్య అన్ని చోట్ల కనబడుతుంది కాబట్టి మరి ఈ కలుపును మనము నియంత్రించాలంటే మరి ఇప్పుడు ఉన్న ఈ గడ్డి జాతి కలుపును కానీ అలాగే వెడల్పాటి గడ్డిని ఈ రెండింటిని మనం నిరోధించాలంటే క్విజలోఫాప్ ఇతర అయితే ఒక 400 ml ఎకరానికి, అలాగే పైరిథయాబ్యాక్ సోడి అనే మందు అయితే 250 ml ఎకరానికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పిచికారీ చేసుకున్నప్పుడు ఏంటంటే రైతులు కంపల్సరిగా గమ్ము అంటే శాండోవిట్, ధనువిట్ లాంటిది గమ్మును కంపల్సరిగా 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా మనకి ఈ గడ్డి జాతి కలుపు అలాగే వెడల్పాటి గడ్డి కూడా రెండు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంతరకృషి చేసే అవకాశం ఉన్నట్టయితే అంతరకృషి కూడా మనము ఈ పశువుల ద్వారా అంతర్కృషి కూడా చేసుకున్నట్టయితే మనకి పంట పెరుగుదల అనేది నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనము ఈ ఎరువుకు వచ్చేసరికి దయచేసి రైతు సోదరులు ఎవ్వరూ కూడా కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేయకూడదు. కేవలము మనం యూరియా పొటాషియా వేసుకోవాలి. యూరియా అయితే ఎకరానికి 20 నుండి 25 కేజీల యూరియాను, పొటాష్ అయితే ఒక 10 నుండి 15 కేజీలు వాళ్ళ పంట యొక్క భూమి యొక్క బలాన్ని బట్టి మనము ఎకరానికి ఇంత వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ ఎరువులు వేసేటప్పుడు కూడా చాలామంది జాగ్రత్తగా వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే మొక్క వేరు దగ్గర కొంచెం దూరంలో మనము చిన్నగా ఒక గోతి లాంటి తీసి దానిలో వేసుకుంటూ మళ్ళీ కప్పేయాలి. కానీ చాలామంది రైతులు ఏంటంటే జస్ట్ అట్లా వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే అది ఆవిరైపోయి పంటకు అందే అవకాశం లేదు కాబట్టి సో ఆ విధంగా మళ్ళీ మట్టితో కప్పాలి యూరియాను, పొటాష్ మనం వేసుకున్న దాన్ని. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మరి రసం పీల్చే పురుగులు. మరి ప్రస్తుతం ఏంటంటే ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి పేనుబంక సమస్య అనేది పెద్దగా ఉండదు. కానీ బట్ ముఖ్యంగా మనకు పచ్చదోమ సమస్య అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. ఏంటంటే వర్షము పడుతూ కంటిన్యూస్గా మేఘావృతమైంది కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకు పచ్చదోమ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులకి తొలి దశలోనే చాలామంది రైతు సోదరులు ఎసిఫేటు, మోనో లాంటి మందులు వాడుతున్నారు. దయచేసి ఆ ఎసిఫేటు, మోనో మందులను వాడకూడదు. ఈ రెండు మందులు కలిపి వాడడం వల్ల మీకు నష్టమేం జరగకుండా మీరు అనుకుంటారు రసం పీల్చే పురుగులు కంట్రోల్ అవుతాయని. నో డౌట్ కంట్రోల్ అవుతాయి. కానీ వాటితో పాటు మిత్రపురుగులు అనేవి రైతుకు బాగా మేలు చేసే మిత్రపురుగులు అన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంది. దానితో పాటు ఏంటంటే ఈ పంట యొక్క పెరుగుదల అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో దయచేసి ఎవ్వరు కూడా ఎసిఫేటు, మోనో కాంబినేషన్లో మందులు పిచికారీ చేయకుండా తొలి దశలో 1-2 పురుగులు కనపడిన వెంటనే మందులు కొట్టకుండా కొంచెం పురుగు స్థాయిని బట్టి నష్టపరిచే స్థాయికి చేరుకున్నది అంటేనే మనం ఈ వేప కషాయము, వేప నూనె లాంటి మందులు పిచికారీ చేసుకోవాలి. వేప నూనె అయితే ముఖ్యంగా 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము చాలా వరకు రసం పీల్చే పురుగును అదుపులో ఉంచుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఈ పత్తిలో ముఖ్యంగా ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్, వైట్ స్టిక్కీ ట్రాప్స్ అంటే జిగురు పూసిన అట్టలను మనం పంట హైట్ కంటే 1 ఫీట్ హైట్లో ఎకరానికి ఒక 10 చొప్పున అన్ని కలర్స్ పెట్టుకున్నట్టయితే దాదాపు చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు అన్నీ కూడా మనకు అంటుకొని చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మందులు కూడా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. కాబట్టి సో ఆ దిశగా రైతులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది పత్తి గురించి. తర్వాత ఏంటంటే సోయా చిక్కుడు. ముఖ్యంగా మరి సోయా చిక్కుడు కూడా ఆల్మోస్ట్ 30-35 రోజుల దశలో ఉన్నది. సోయా చిక్కుల్లో ఏంటంటే ఈ కలుపు సమస్య కూడా కనబడుతుంది. కాబట్టి చాలా చోట్ల ఈ కలుపుకు సంబంధించి ఇమజితాపేరు అనే మందును, పర్చూట్ అనే మందును మనం 1.5 ml లీటర్ నీటికి కలిపి మనం ఈ భూమిలో తడి ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్టయితే మనం వెడల్పాటి గడ్డిని, సన్నగడ్డిని మనము కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సోయాబీన్లో కూడా మనకి తొలి దశలో వచ్చే మేజరు పురుగు ఏంటంటే కాండము ఈగను మనం అరికట్టాలంటే ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటే
ఈ జిగురు పూసిన ఎల్లో కలర్ అట్టలు అలాగే తెలుపు రంగు అట్టలను మనం ఎకరానికి 10 అవి 10 ఇవి పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ సోయాబీన్ను ఆశించే కాండము ఈగ అనేది దాన్ని అంటుకొని చనిపోయే అవకాశం ఉంది. ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ తొలి దశలో మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సోయాబీన్లో తొలి దశలో ఆశించే ఈ కాండం ఈగను మనం సునాశయంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ పత్తిలో కానీ సోయాబీన్లో కానీ ముఖ్యంగా మరి ఇప్పుడు అధిక వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాల తర్వాత ఏంటంటే కలుపు సమస్య ఉంటుంది. కలుపుతో పాటు మనకు వచ్చే పురుగు ఏంటంటే ఈ పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు అనేది సమస్య అనేది మనకు పత్తిలో కనబడుతుంది, అలాగే సోయాబీన్లో కూడా కనబడుతుంది. కాబట్టి మరి దీని నివారణకు గాను మనం ముందస్తుగా మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటూ దీనికి కూడా మనము ఈ వేప నూనెకి సంబంధించి వేప మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ దాని గుడ్లను మనము నాశనం చేయొచ్చు. ఆకు కింద గుడ్లను కుప్పలు కుప్పలుగా గుడ్లు కనబడతాయి కాబట్టి ఆ గుడ్లను మనం తీసేసి నాశనం చేసినట్టయితే చాలా వరకు చాలా సునాయాసంగా ఈ పురుగును అరికట్టుకోవచ్చు. ఒకవేళ మనము ఆ గుడ్లు నుండి బయటికి వచ్చేసి లార్వాలు మనకు నష్టపరుస్తున్నట్టు గమనించిన వెంటనే మనం తొలి దశలోనే చిన్న ఉన్నప్పుడే ఈ క్వినాల్ఫాస్ కానీ క్లోరోపైరిపాస్ కానీ లేదా థయోడి కార్బు లాంటి మందులను మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పొగాకు లద్దె పురుగును సునాయాసంగా అరికొట్టుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తి పంట సాగును అలాగే సోయాబీన్స్ పంట సాగును మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.